తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు కార్యకర్తల త్యాగాలను మర్చిపోలేమని వ్యాఖ్య. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు దక్కుతాయని వెల్లడి. తిరుమల స్వామివారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ముగిసిన ప్రాయశ్చిత్త కార్యక్రమం. సంప్రోక్షణ చర్యల భాగంగా ఆలయ యాగశాలలో శాంతి హోమం, లడ్డూపోటు, విక్రయశాలలో వాస్తు శుద్ధి. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలమని, వారి త్యాగాలను మర్చిపోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ కోసం కష్టపడితే వారిని నామినేటెడ్ పదవులు దక్కుతాయని చెప్పారు. కూటమిలోని మూడు పార్టీల్లో కష్టపడ్డ నేతలకి ప్రాధాన్యమని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, వారి త్యాగాలను మర్చిపోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ చేపడతామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, గ్రామస్థాయి పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు అంటున్నారని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని నేతలకు సూచించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. తిరుమలలో గోవింద నామస్మరణే వినటానికి తిరుమలలో ఏ ఇతర నినాదాలు వినకూడదని ఆదేశాలు ఇచ్చారు. 2029 నాటికి తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తానని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు, పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు అని చెప్పుకొచ్చారు. కూటమిలోని 3 పార్టీల్లో కష్టపడ్డ నేతలకి ప్రాధాన్యమని వెల్లడించారు. కార్యకర్తలకి ప్రమాద బీమాను 2 లక్షల నుంచి 5 లక్షలకి పెంచామని, కార్యకర్తలు స్వతహాగా ఎదిగేలా ఎంపవర్మెంట్ చేస్తామని చంద్రబాబు సూచించారు. తిరుమల స్వామివారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త కార్యక్రమాలు ముగిశాయి. సంప్రోక్షణ చర్యల భాగంగా ఆలయ యాగశాలలో శాంతి హోమం చేపట్టారు. లడ్డూ పోటు, విక్రయశాలలో వాస్తు శుద్ధి చేపట్టారు. దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ ని బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నెలలు నిండకుండానే ఆపరేషన్ చేసి శిశువు మరణానికి కారణమయ్యారని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి అద్దాలపై బాధిత బంధువులు రాళ్లతో దాడి చేశారు. వైద్యులు సమాధానం చెప్పాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. కడుపు చేయాల్సిన రూల్ మాకుంది. గోరు మూసుకొని రా, లోనకి తీసుకెళ్ళి మేము బట్టలతో రాలా, మేము పేపర్లు తీసుకొని వచ్చాం. హాస్పిటల్ చూపించుకుంటానికి వచ్చాం. సరే మా దగ్గర ఏమీ లేవండి, బట్టలు కొట్టా ఒకళ్ళు వెళ్ళి తెచ్చుకోండి అని అన్నారు. అయినా పట్టాం చాలా వంకరగా మాట్లాడారు. అయినా పట్టాం, మేము ఇంటికి పంపించాం. అదేంటి వచ్చే నెల టెర్రర్ అయితే ఇప్పుడు చేస్తున్నారు ఏంటని అడిగాం. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంత డాక్టర్ అమ్మ. మీకు తెలుసా, మాకు తెలుసా. లోనకి తీసుకెళ్ళింది. మేము ఇంటికి వెళ్ళి 2 చీరలు తెప్పించుకున్నాక బాబు పుట్టాడప్పుడు ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఆపరేషన్ చేయాలంటే తల్లికి చెప్పాలి, భర్తకి చెప్పాలి, అత్తగారికి చెప్పాలి, ఆడపడుచుకు చెప్పాలి. బయటే ఉన్నాం కాబట్టి ఒక్కరికి చెప్పలా. ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఆపరేషన్ చేసేసి బొడ్డోడు ఇలా ఉన్నాడు. సరే బొడ్డోడు సీరియస్, మీకు తెలీదా? ట్రీట్మెంట్ చేసినప్పుడు మీకు తెలీదా? ట్రీట్మెంట్ లో తెలుస్తుంది కదా, మీకు తెలీదా? రిపోర్ట్ లో ఉంటుంది కదా. బేబీ హెల్తీగా పుట్టాడు, బేబీ బతకడని మీకు తెలుసు కదా. బేబీ బతకడని మీకు తెలిసినప్పుడు ఫ్యామిలీ ఆపరేషన్ ఎలా చేసావు? ఎన్ని ప్రభుత్వాలు మాట్లా ఆడవాళ్ళకి న్యాయం జరగట్లా. జగన్ ప్రభుత్వంలో ఇలాగే ఉంది, చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఇలాగే నడుస్తుంది. బాబు చంద్రబాబు గారు ఎక్కడున్నారండి? పవన్ కళ్యాణ్ గారు నేనున్నా, జనసేన నేనున్నా. ఆడదానికి న్యాయం, ఆడపిల్లకి న్యాయం. పుట్టిన పిల్లని చంపేశారండి, పుట్టిన పిల్లని చంపేశారు సార్. మీరు రావాలి. పసిగుడ్డని చంపేశారు.
ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ 35వ రోజు ప్రజా దర్బారికి ప్రజల వద్ద నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దివ్యాంగురాలైన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన కె విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 2 కిడ్నీలు పాడైపోయిన తనకు డయాలసిస్ కోసం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన సంఘ నాగేంద్రబాబు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలకి అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడవచ్చని అన్నారు. గుంటూరు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాన్ని అపవిత్రం చేశారు వైసీపీ నాయకులు. అన్య మతస్థులకి టిటిడిలో ఎలా ఇచ్చారు పదవులు? గుంటూరులో కూడా మేము 9 రోజులు దీక్ష చేస్తున్నాం. 111 మందితో గోరంట్లలో ఉన్న ఆలయంలో పూజలు నిర్వహించి దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైసీపీ చేసే అసత్య ప్రచారాలు తిప్పికొట్టడానికి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేస్తున్నట్లు గాద వెంకటేశ్వరరావు తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలు జరిగిన అవినీతిపై ఆధారాలతో బయటపెడతామని అన్నారు. వెంకటేశ్వర దేవాలయంలో మేము దీక్ష చేపట్టబోతా ఉన్నాం. 9 రోజుల తర్వాత ఆ కార్యక్రమాన్ని అనంతరం మన అమరావతిలో ఉన్నటువంటి అనంతవరపాడు వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆ దీక్ష విరమణ చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రోజున ఒక ప్రభుత్వం చేపట్టినటువంటి అపవిత్ర కార్యక్రమాన్ని, దేవాలయంలో పవిత్రంగా భావించేటువంటి ఒక ప్రసాదాన్ని ఏ విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు అపవిత్రం చేశారో దాన్ని శుద్ధి చేసే కార్యక్రమే మా పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. వారిని అనుసరిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా రేపు ఈ దీక్ష చేపట్టబోతూ ఉంటారు. మేము గత పాలకులకి ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి కంపెనీ అందరికి కూడా, కంపెనీలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పండి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మీ పాపాలు కడుక్కునేటువంటి కార్యక్రమాలు చేపట్టండి తప్పితే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి నాయకుల మీద, మంచి చేసినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద మీరు దుమ్మెత్తిపోయొద్దని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పును అంగీకరించిన వాడే మనిషిగా ఉంటాడు తప్పితే లేకపోతే వీళ్ళనే రాక్షసులా తయారవుతారు. రాక్షస పాలనని అంతమొందించాడు వెంకటేశ్వర స్వామి అని కూడా అందరూ ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఇటువంటి పాపాలన్నింటినీ లెక్కగట్టి వెంకటేశ్వర స్వామి ఈ రోజున వారిని పక్కన కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్షం లేకుండా కూడా చేశారు. అందరి ఆశీస్సులతోనే ఈ రోజున ప్రజలందరి ఆశీస్సులు, ఆ దేవదేవుని ఆశీస్సులతోనే ఈ మంచి ప్రభుత్వం నడవాలని, ఈ మంచి ప్రభుత్వంలో ఇటువంటి అపచారాలు, అపకీర్తులు ఏమీ లేకుండా ముందుకు సాగాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. రేపు అందరూ కూడా మా నాయకులందరూ, మా కార్యకర్తలందరూ ఎక్కువగా రేపు మహిళలు ఈ దీక్షలో పాల్గొనబోతూ ఉన్నారు. రేపటి నుంచి 9 రోజుల పాటు దీక్ష కొనసాగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా, ప్రజలందరూ కూడా, అంటే ఒక పార్టీ కార్యకర్తలే కాదు, ప్రజలందరూ కూడా మీ ఇళ్లలో ఈ శుద్ధి కార్యక్రమం చేపట్టడానికి దీక్ష చేపట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం ఉన్నప్పుడే తెలియదు. 5 సంవత్సరాలు టైం ఇస్తే ఎక్కడ ఫెయిల్యూర్ అయిందో చెప్పకుండా ఫెయిల్యూర్ అయిందని చెప్తా ఉంటే ఎక్కడ ఫెయిల్యూర్ అయింది? ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి 100 రోజుల పాటు శ్రమిస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి అప్పులు తీర్చడానికి, అప్పులు ఏ విధంగా ప్రజలపై భారం పడకుండా చూడటం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100 రోజుల్లోనే ఫెయిల్ అయిందంటే అసలు ఆయన 5 సంవత్సరాలు కూడా పరిపాలించడం చేత కాలేదు. అటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇచ్చారో ఉమ్మడి ప్రభుత్వాల హామీలన్నీ కూడా అమలు జరుగుతాయి. మొన్న తుఫాన్లో చూశారు మీరు ఏ విధంగా
కార్యకర్తలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి కష్టపడ్డారు. దాన్ని సరిదిద్దుకోవడానికి మనకి కనీసం 3 నెలల సమయం పట్టేట్టుంది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజుల్లో ప్రకృతిని ఎదుర్కొన్నాం. అలానే గతంలో చేసినటువంటి మారణ హోమాన్ని ఏ రకంగా సరిచేయాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి మీడియా ద్వారా ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ రకంగా అపనందనయ్యాలి, కార్మికుల హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని లాలాపేటలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రాధాకృష్ణమూర్తి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి కార్మికులకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లని రద్దు చేసి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటీయూసీ, సిఐటియు నేతలు, కార్మికులు పాల్గొన్నారు. వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు యావత్తు, అలాగే రైతు సంఘాల సమన్వయ సంఘం కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించడం, బ్లాక్ డేని పాటించడం జరుగుతూ ఉంది. ఈ బ్లాక్ డే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో, అంటే వ్యాపారాలు సజావుగా నడవటానికి అనేటువంటి పేరుతో కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడం కోసం కార్మిక వర్గ హక్కులన్నింటినీ కూడా రద్దు చేసి 4 కార్మిక కోట్లలో కార్మికుల గొంతు పిసికేటువంటి నిబంధనలు తీసుకురావడానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ బ్లాక్ డే జరుగుతూ ఉంది. 29 కార్మిక చట్టాలను రద్దు చేశారు. వాటి స్థానంలో 4 కార్మిక కోడ్లు తీసుకొచ్చారు. ఈ కార్మిక కోడ్లు కానీ అమలు జరిగేట్టయితే కార్మికులు సమ్మె చేసే హక్కు ఉండదు, సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, రిజిస్ట్రేషన్ అసాధ్యం, కనీస వేతనాలు ఉండవు, కార్మిక యంత్రాంగం యావత్తు డుల్లిపోతుంది, అది నిర్వీర్యం గావించబడుతుంది. కార్మికులు తమ గోడుని ఎవరికి వినిపించుకోవాలో కూడా తెలియని పరిస్థితి, కార్మికులు తమ సమస్య పరిష్కారం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. అంటే కార్మిక చట్టాలన్నింటినీ ఆ విధంగా తీర్చిదిద్ది కార్పొరేట్లకు అనుకూలంగా మార్చడానికి పనిచేశారు. కనీస వేతనాలు అనేటువంటి ఊసే ఉండదు. ఇవాళకి రాష్ట్రంలో కనీస వేతనాల బోర్డు లేక 5-6 సంవత్సరాలు అవుతూ ఉంది. కనీస వేతనాలు అమలు జరగవు. కనీస వేతనాల చట్టం ఉంటేనే అమలు జరగట్లేదు. కనీస వేతనాల బోర్డు లేకుండా, దాని మీద అజమాయిషీ లేకుండా అమలు జరగటం అనేది అసాధ్యమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అందువల్ల ఈ గొంతు విసిగేటువంటి కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చే ఉద్దేశంతో కార్పొరేట్లకి శ్రమ దోపిడీకి పాల్పడటానికి అవసరమైనటువంటి ఆయుధాలను ఇచ్చేటువంటి పద్ధతిలో ఈరోజు ఈ కార్మిక కోడ్లను 4 కార్మిక కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కార్మిక కోడ్ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రధానంగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని. ఈరోజు రాష్ట్రంలో ఉన్న టీడీపీ, వైసీపీ జెండాలు వేరైనా ఎజెండాలు ఒకటే. వీళ్ళకు కార్మిక వ్యతిరేక విధానాలు తప్ప ప్రత్యేక విధానాలు ఏవి లేవు. ఈరోజు లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో తిరుపతి వెంకన్న సాక్షిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఈరోజు లేబర్ చట్టాలను ఆమోదించి, అంటే మీరు కార్మిక వర్గానికి వ్యతిరేకమా అనుకూలమా అనేది దీన్ని బట్టే తెలుస్తుంది. కాబట్టి మాటల్లో మీరు ఒకరినొకరిని తిట్టుకోవటం కాదు, ఇప్పటికైనా కార్మిక వర్గం పట్ల, శ్రమజీవుల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉన్నా తక్షణమే ఈ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్ ఆపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ పరిశ్రమలో 69 రకాల పరిశ్రమలో 8 లక్షల మంది కార్మికులు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వాళ్ళకు వేతన సవరణ జరగక దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలని, అలానే కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలని అమలు చేయాలనేది ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు బహుళ జాతి కంపెనీలు, అంటే ఒక 20 మంది కుటుంబాలతో రహస్య ఒప్పందం చేసుకున్నాడు. ఈ రహస్య ఒప్పందంలో భాగమే ఈరోజు కార్మిక చట్టాలని రద్దు చేసి 4 పనికిరాని, కాలం చెల్లిని అని చెప్పేసి ఓదరగొట్టేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. ఈ లేబర్ కోడ్లు ఫలితం ఏంటంటే సమ్మె చేసే హక్కు ఉండదు,
ప్రమాద బీమా సౌకర్యం ఉండదు, ఆరోగ్యం చెడిపోయిందంటే హాస్పిటల్ సౌకర్యాలు ఉండవు. ఈ అన్నిటినీ బోడి జాతి కంపెనీలకి కారు చౌకగా కార్మికుల శ్రమశక్తిని కొల్లగొడటానికి ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైంది. పూర్తిగా రద్దు చేసేంతవరకు కార్మిక వర్గం పోరాడుతూ ఉంటుంది. అలానే కార్మికులు సాధించుకున్న అయినా బోనస్ కానీ ఎలవెన్స్లు పూర్తిగా 26,000 కనీస వేతనం ఇవ్వాలనేది సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26,000 కనీస వేతనం జీతం ఇవ్వాలనేది. నగరంలోని ఓల్డ్ క్లబ్ రోడ్డు, లాలాపేట ప్రాంతాలలో చిరు వ్యాపారులకి ప్రత్యామ్నాయం చూపకుండా వారిని ఇబ్బంది పెట్టడం మంచి విధానం కాదని నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా తెలియజేశారు. నగర తూర్పు నియోజకవర్గంలో చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసుల్ని నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుతో కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అనంతరం మీడియాతో నూరి ఫాతిమా మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ ఎంత అవసరమో అంతే విధంగా చిరు వ్యాపారులకి నష్టం కలగకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. నిజంగా చెప్పాలి అని అంటే ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటితో మొదలు పెట్టారు. ఈరోజు జనాలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, దాంట్లో నుంచి నాయకులు తీసుకొని రావడం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కొత్త కాదు. అలాగే వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు, కానీ శాశ్వతంగా ఉండేవాళ్లే ప్రజల కోసం. నాయకుడు అని అంటే ప్రజలతో వచ్చేవాళ్ళే కాబట్టి ఖచ్చితంగా నాయకులు ఇంకా ఎక్కువ మందే వస్తారు కాబట్టి ఎవరు వెళ్ళినా కూడా పార్టీ ఏమీ ఇది అవ్వదు, ఇబ్బంది ఏం లేదు. ఒకటి పార్టీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పార్టీకి రాజీనామా చేస్తే పార్టీ ఇచ్చింది వాళ్ళకి, సో వాళ్ళ పదవికి రాజీనామా చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడే వాళ్ళకంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఏదో పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామోనో లేకపోతే మేము లేమనో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే రాజకీయం అంటే అవసరం, కానీ మాకు అవసరం కాదు. మాకు ప్రజల కోసం మేము పోరాడతాం కాబట్టి స్టాండ్ బై ఉండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 40% షేర్ మీకు చేస్తే ఓటింగ్ షేర్ ఉంది కాబట్టి మేము ప్రజల పక్షానే ఉంటాము, ప్రజలతోనే మాట్లాడతాం. కాబట్టి ఇవన్నీ ఎవరు వెళ్ళినా ఎవరు ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ నాయకుడు. అక్కడి నుంచి ప్రజల ఆదరణ తీసుకొని వచ్చి మరి ఈరోజు ఉన్నవాళ్ళమంతా మేము ఉన్నవాళ్ళం చాలండి. ఏదో ఇప్పుడు ఏదో వెళ్ళిపోతాము, ఏదో బురద చల్లుతున్నారు మళ్ళీ దాని మీద పార్టీ ఇలాగా అలాగా అని. వెళ్ళండి, బురద చల్లటం ఏంటంటే మీరు మీ అవసరాల కోసం వెళ్తున్నారు కాబట్టి ఏదో మీ ఆనందాల కోసం, మీ అవసరాల కోసం, మీ లబ్ధి కోసం వెళ్తున్నారు అంతే తప్ప ప్రజల కోసం అయితే ఏమీ వెళ్ళట్లేదు. కాబట్టి ఎవరు ఎంతమంది వెళ్ళినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా కార్యకర్తలు, మా ప్రజలు, మేమందరం కలిసికట్టుగా ఉంటాం కాబట్టి ఎంతమంది వెళ్ళినా ఏమి ఇబ్బంది లేదు. ప్రజెంట్ ఇప్పుడు చాలామంది మీ వెనకాల ఉన్న కార్పొరేటర్లు మాతో ఒక్కసారి జగన్తో కూర్చోబెట్టి మాకు మాట్లాడించి మా సమస్యల మీద మాట్లాడించమని చెప్తే ముస్తఫా గారు కానీ నూరి ఫాతిమా గారు పట్టించుకోవట్లేదు అనేది అలా ఏం లేదు. ఆరోపణ అంటే ఒక మాట అండి, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు చెప్పిన 175 నియోజకవర్గాల్లో ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ అని పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు ఎంతోమంది జనాలు అంటే గుంటూరు ఒక్కటే కాదండి, 175 నియోజకవర్గాల నుంచి జనాలు వచ్చి విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, చేయాలని చెప్పి వాళ్ళు ఆరాటపడుతున్నారు. నేను కార్పొరేట్లో ఒక 10 మందిని నేను తీసుకెళ్లడం జరిగింది, వాళ్ళు మాట్లాడటం జరిగింది. అలాగే మనం దగ్గర ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా నాయకుడు కలవాలని, నేను 100 సార్లు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని నేను అనుకుంటాను. అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, అందరికీ అవకాశాలు వస్తాయి. అవకాశం రాకుండా అయితే ఎవరికీ ఉండదు, అందరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు. మా నాయకుడు చక్కగా ప్రతి ఒక్కటి స్పందిస్తారు. కాబట్టి ఇవేంటంటే కొంతమంది అంటే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మా టర్మ్ వచ్చేదాకా కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది, మన నాయకుడిని మనమే ఇచ్చేసుకుంటే ఎలాగా. సో అందరికీ అవకాశాలు ఉంటాయి, ఎవరికి అవకాశం లేకుండా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుంటూరు తూర్పుకు వస్తారు. గుంటూరు తూర్పుకు వచ్చినప్పుడు ప్రజా ఆదరణ అలాగే ప్రతి ఒక్కరు కూడా చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు కార్పొరేటర్లకి మీరు ఇచ్చే భరోసా ఏంటి మేడం? మేము ఉన్నామండి, మా నాయకుడు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మేము ఉన్నాము. సో భరోసా అంటే మమ్మల్ని చూడండి, ప్రజల్ని చూడండి. ఎందుకంటే ప్రజలతో మీరు ఓట్లేసి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. నుంచున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఒకవేళ ఎవరైనా వెళ్ళిన వాళ్ళని కూడా నేను అదే అంటున్నాను, రాజీనామా పార్టీకే కాదు మీ పదవికి కూడా రాజీనామా చేయండి, అప్పుడు మీరు దమ్మున్న నాయకుడని నేను అనుకుంటాను. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తులూరు మండలం యలవరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మరియు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు
గడప గడపకి తిరిగి 100 రోజుల పాలన గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్న నక్కా ఆనందబాబు 100 రోజుల ప్రభుత్వంపై సంతోషం వ్యక్తం చేసిన గ్రామస్తులు, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లింది. జగన్మోహన్ రెడ్డి దోపిడీ పాలన చూసి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ విజయం మీది, కూటమి ప్రభుత్వానికి విజయం చేకూర్చిన మీకు బాధ్యతతో పనిచేస్తామని అన్నారు. తిరుపతి లడ్డు పవిత్రతను దెబ్బతీశారు. జంతువుల కొవ్వులు కలిపి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు. సోదర సోదరిమణులకి పాత్రికేయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 100 రోజుల్లో 1000 అడుగులు నడిచినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 100 రోజుల్లో 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 100 రోజుల క్రితం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఆలోచన చేస్తే అది గుర్తుకొస్తేనే చాలా భయం కలుగుతూ ఉంటది. ఓట్లు ఏ నెలలో ఉండకపోవచ్చు. ఓట్లు అత్యధిక శాతం ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 175 సీట్లుంటే 164 సీట్లు గెలిపించారు. అంటే ఎంత రికార్డు సృష్టించారో, ప్రజలు సృష్టించిన రికార్డు ఇది. మీరు ఇచ్చినటువంటి అవకాశం, మీరు ఓట్లేసి ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం. గతంలో కూడా 151 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఊరూరు తిరిగాడు, మోసపోయారు, అబద్ధాలు నమ్మారు. ఒక అవకాశం ఇద్దాం చూద్దాం అనుకున్నారు. అప్పుడే 5 ఏళ్ల ముందు విడిపోయిన రాష్ట్రం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 14 నుంచి 19 వరకు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ఆ రోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అధికారం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి కాళ్ళు ఇరగొట్టుకున్నటువంటి పరిస్థితి అయింది. నమ్మిన మొత్తం మోసపోయారు. అన్ని వర్గాలు దగా కాబడ్డాయి. ముందుకెళ్తున్న రాష్ట్రం ఒక్కసారిగా 20 ఏళ్ళు వెనక్కిపోయింది. ఈ రోజు మళ్ళా మీరు ఇచ్చిన అవకాశంతో రాష్ట్ర పునర్నిర్మాణానికి కంకణ మధ్యలో పనిచేయబోతా ఉన్నాం. మళ్ళీ కింద నుంచి మొదలు పెట్టారు. మళ్ళా ఇటుక మీదకి పేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం పొరపాటు చేస్తే ఆ పొరపాటు పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. 11 లక్షల కోట్ల తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు. కార్యకర్తల త్యాగాలను మర్చిపోలేమని వ్యాఖ్య. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు దక్కుతాయని వెల్లడి. తిరుమల స్వామివారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ముగిసిన ప్రాయశ్చిత్త కార్యక్రమం. సంప్రోక్షణ చర్యల భాగంగా ఆలయ యాగశాలలో శాంతి హోమం, లడ్డూపోటు, విక్రయశాలలో వాస్తు శుద్ధి. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు.